సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు సిపిఐ రామకృష్ణ. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రికార్డ్ స్థాయిలో చంద్రబాబు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్రమంగా ప్రైవేటీకరణ జరుగుతోందని మండిపడ్డారు. గతంలో ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలుపునిచ్చిన నేతలు ఇప్పుడు ఆ మీటర్లను ఎలా పెట్టమని చెబుతున్నారని ప్రశ్నించారు. మేము చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నది ఏమంటే, మీరు సంవత్సర కాలంలో 21 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులను పదే మీరు ఢిల్లీ పర్యటన చేసి కలిసి సాధించింది ఏదో చెప్పమని అడుగుతారు. మాకు కనపడుతున్నదంతా ఒకటే, అదేమంటే ఈ సంవత్సర కాలంలో ఏ సంవత్సరం కూడా లేనంతగా మీరు అప్పులు చేశారు. పక్కాగా అప్పులు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే అప్పులు చేశారు. ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరో 31,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి మీరు సిద్ధమయ్యారు. కాబట్టి ఏమంటే మీ సింగపూర్ పర్యటనలు, మీ ఢిల్లీ పర్యటనలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాయా, లేకపోతే అప్పుల పాలు చేస్తున్నాయా చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ చాలా ఆశ్చర్యం, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనని అప్పులు ఒక 3 నెలల కాలంలో 37,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేసింది. దాంట్లో విచిత్రం ఏమంటే, దాదాపు అప్పు చేయాల్సిన 1,00,000 కోట్ల టార్గెట్ ఉండే తమిళనాడు వాళ్ళు ఈ 3 నెలల కాలంలో 19,000 కోట్లు అప్పు చేశారు. మన టార్గెట్ ఏమో 79,000 కోట్లు, కానీ మనం ఆల్రెడీ 37,000 కోట్లు అప్పు చేశాం. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే, మీకున్న పలుకుబడిని మీరు ఏదైతే ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారో, దాని ద్వారా రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందంటే మేలు జరగకపోగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ముంచుతూ ఉన్నారు. పక్కాగా అప్పులలో దీన్ని రాష్ట్రాన్ని తీసుకుపోతూ ఉన్నారు.